నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శివరాత్రి వస్తుంది. మరి శివరాత్రి రోజున ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అనేసి ఆడవాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. మరి ఆడవాళ్ళకు ఎలా పూజించాలి, ఏ సమయంలో లేవాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఎలాంటి ప్రసాదాలు నైవేద్యాలు చేసుకోవాలి అనేసి ఒక్కసారి తెలియచేయగలరు? తప్పకుండా. ఇప్పుడు పూజ అనేటప్పటికీ భగవంతుడికి కంగారు పడాల్సిన భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఏ పండగ వచ్చినా, మనకి పండగ కావచ్చు, లేకపోతే ఏదైనా పర్వదినాలు కావచ్చు, ఏదైనా వచ్చినప్పుడు ముందుగా అసలు మనం ఏం చేయదలుచుకున్నాము అనేది ఒక అవగాహన అనేది ఉండాలి. అందులో ఇప్పుడు శివరాత్రి అన్నప్పుడు ఏం చేస్తాము? సహజంగా ఇంట్లో మనకి అభిషేకాలు ఎక్కువగా చేసుకోవడం అనేది జరుగుతుంది. శివాభిషేకాలు అంటే రుద్రాభిషేకాలు, లింగార్చనలు, మహాలింగార్చనలు. అలాగే మనకి కొన్ని గుళ్ళల్లో అయితే శివ పార్వతి కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. సో కళ్యాణాలు, కొంతమంది ఇంట్లో కూడా కళ్యాణాలు చేసుకుంటారు రాత్రిపూట. కాబట్టి ఇలా మనకి రకరకాల వైవిధ్యాలు కనబడుతూ ఉంటాయి. ఏదైనా చేసేది పరమేశ్వరుడికే. అయితే ఇక్కడ ముందర రోజే మనకి, అంటే తెల్లారితే మనకి శివరాత్రి అనగా ముందర రోజే మనకి ఏవైతే ఇంట్లో మనకి ఈ మలిన వస్తువులు కానీ, మలిన పదార్థాలు కానీ, లేకపోతే ఏదైనా మాసిపోయిన బట్టలు, ఇవి ఏవేవి ఉంటాయో అన్నీ కూడా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. బూజులు అలాంటివి ఏమీ లేకుండా ఇల్లుని నీట్గా శుభ్రం చేసుకుని, ముందర రోజే దేవుళ్ళని మనకి ఉండే ఒక మందిరం ఉంటుంది కదా, దాన్ని కూడా శుభ్రం చేసి పరుచుకుని ముందర రోజు రాత్రే వంటిల్లు అవన్నీ కూడా. ఎందుకంటే మన్నాడు ఉపవాసంతో చాలామంది ఉపవాసం ఉండేవాళ్ళే ఉంటారు. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండలేకపోయినా పిల్లలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. కాబట్టి ముందర రోజే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే మన్నాడు శుభ్రం చేసుకోకూడదని కాదు. ముందర రోజే దేవుడు సామాన్లు తోముకోవడం, కుందులు అవన్నీ రెడీగా పెట్టుకోవడం, ఆ రోజుకి కావాల్సిన ఏవైనా బయట మనం తెచ్చుకునే ఏమైనా పువ్వులు కావచ్చు, లేకపోతే ఏమైనా పూజా సామాగ్రి కావచ్చు, అప్పటికప్పుడు పరుగులు పెట్టకుండా ఏవైతే బేసిక్గా మనకి పూజా సామాగ్రిలు, పళ్ళు ఇవన్నీ కావాలో అవన్నీ తెచ్చుకోవాలి. ఒకవేళ అభిషేకం చేయదలుచుకున్నారనుకో, అభిషేకానికి కావాల్సిన పాలు మన్నాడు పొద్దున్న తెచ్చుకుని, పాలు ఒక్కటి మాత్రం ఫ్రెష్గా తెచ్చుకోవాలి. ఏవైనా పళ్ళ రసాలు అలాంటివన్నీ ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ మిక్సీలు ఉంటున్నాయి కాబట్టి అవి చేసుకుని, పళ్ళ రసాలు అవన్నీ చేసుకుని అప్పటికప్పుడు చేసుకుని పెట్టుకోవచ్చు. అలాగే ఉదయాన్నే లేవాలి, అంటే సూర్యోదయానికి పూర్వమే లేవాలి. అంటే నిద్ర పాడు చేసుకోమంటారా అండి అంటే తప్పదు. మరి పుణ్యం కావాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టపడాల్సిందే. ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే లేచి, మనం ఇంతకు ముందు చేసుకున్న పనులు ఉన్నాయి కదా, పాచి పనులు అవన్నీ అవి తగ్గిపోయినా కూడా ఇంకా పొద్దున్నే లేచి కాస్త వాకిట్లో ముగ్గు వేసుకోవడం, చిన్న చిన్న పనులు, కాలకృత్యాలు అవన్నీ చేసుకుని శుభ్రంగా తలారా స్నానం చేసి అప్పుడు పూజా మందిరంలోకి వెళ్ళి మనం ఆవనేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకుని నిత్య దీపారాధన అనేది ముందర అయిపోవాలి. ఆ రోజు నిత్య దీపారాధన చేసేసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, రోజంతా ఉపవాసం ఉన్న వాళ్ళు అంటారు, ఆ రోజు మొత్తం మనకి 6 సమయాలలో మనకి శివుణ్ణి ఆరాధన చేయవచ్చు. మనకి చూడండి 6×4 24 గంటలు మనకి కదా. సో ప్రతి 4 గంటలకు ఒకసారి కూడా మనం శివార్చన అనేది చేయవచ్చు. కాబట్టి అలా చేయాలంటే మాటి మాటికి మనం ప్రమిదిలో కుందులో దీపం ఉందా లేదా చూసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక అఖండాన్ని ఏర్పరచుకోవచ్చు. అంటే అఖండం కూడా ఎలా ఏర్పరచుకోవాలి? ఏదో మామూలు దీపారాధన పెడుతున్నట్టు కాదు. దాన్ని కూడా మనం ఒక పూజా మందిరంలో కానీ లేదా ఒక పక్కకు కానీ ఒక ఇత్తడి ప్లేటు కానీ రాగి ప్లేటు కానీ తీసుకుని దాంట్లో ఈ ధాన్యం ఉంటుంది కదా, ధాన్యం పోసి ధాన్యం మీద ఈ కొత్త ప్రమిద, మట్టి ప్రమిద ఉంటుంది కదా, దానికి కాస్త నీళ్ళల్లో నానబెట్టి నూనె పీల్చకుండా ప్రమిద పెట్టి అప్పుడు దాని మీద ఒక అఖండం ఒత్తు, పెద్ద ఒత్తు ఉంటుంది, దాన్ని వెలిగించాలి. అంటే మనం ఏదైనా ఈ రోజంతా మనం ఈ రోజంతా కూడా మనకి దీపారాధన చేయాలి అనుకుంటే నిత్య దీపారాధన చేసేసుకుని అప్పుడు అఖండాన్ని వెలిగించుకుని ఆ రోజు ఏదైతే మనం రోజు చేసుకునే పూజా విధానం ఉందో దాని ప్రకారం ముందుగా చేసేసుకుని, దగ్గరలో ఏమైనా గుడి ఉంటే గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వచ్చేసి మామూలుగా
అప్పుడు ఇంట్లో పనులు అవన్నీ చేసుకుని కొంతమంది పొద్దున్నే అభిషేకం పెట్టుకుంటారు, కొంతమంది మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటారు, కొంతమంది సాయంకాలం పెట్టుకుంటారు, కొంతమంది ఇవేమీ చేయలేని వాళ్ళు గుళ్ళోనే అభిషేకం చేయించుకుంటారు, గుళ్ళల్లోకి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టేసి అభిషేకం చేయించుకుంటారు, కొంతమంది లింగోద్భవ కాలంలో చేయించుకుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క శక్తానుసారము వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు ఇలాంటి పూజలు మిగిలిన పూజలు అభిషేకాలు కావచ్చు వ్రతాలు కావచ్చు ఏవైనా కూడా వాళ్ళు ఈరోజు చేసుకోవాలి. అలాగే ఇక్కడ మరీ ఉండలేని స్త్రీలు ఉంటారు కొంతమంది ఆరోగ్యపరంగా, అంటే ఏమైనా బీపీ కానీ షుగర్ కానీ కాస్త అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు కనీసం ఏదైనా అల్పాహారాన్ని భుజించి ఉపవాసం కింద ఉండొచ్చు. అంటే సాధ్యమైనంత వరకు మనకేం చెప్తారంటే శివరాత్రి రోజు అన్నాన్ని తినరు, ఏదైనా ఉండలేని వాళ్ళు అల్పాహారాన్ని తింటారు, ఉండగలిగే వాళ్ళు కొంచెం ఉండగలిగే వాళ్ళు పళ్ళు పాలు తాత అసలు కఠినంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అయితే అంత కఠినంగా ప్రస్తుతం ఉన్న మనకి పరిస్థితులు శరీరానికి సహకరించట్లేదు కాబట్టి మరీ శరీరాన్ని కృషింపజేసి ఉపవాసం అనేది భగవంతుని మీద దృష్టిని ఉంచాలి కానీ ఆకలేస్తోంది తలనొప్పి వస్తోంది లోపల ఎసిడిటీ ఫామ్ అవుతోంది ఇలా అనుకుంటూ కూర్చోకూడదు. అది అలాగే మన శరీరాన్ని నిలబడ్డానికి తగినంత ఆహారాన్ని ఎంతో కొంత ఆహారాన్ని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అన్నం కాకుండా తినేవాళ్ళు అన్నం తినకుండా ఉండలేమన్న వాళ్ళు తినేయచ్చు. అందులో ఇందులో బాలింత్రాలకి గర్భిణీ స్త్రీలకి వయోవృద్ధులకి రోగగ్రస్తులకి ఎగ్జంప్షన్ ఉంది. మరి అలాగే అమ్మ కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, ముందు రోజు శుభ్రం చేసుకోలేని వారు కావచ్చు, లేదంటే దేవుడి పటాలు కడిగి పెట్టలేని వాళ్ళు కావచ్చు, ఉదయం పూట అంటే కొంతమంది వాళ్ళకి వీలు పడక పని మనిషిని కూడా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఉదయం సరిగా సమయానికి పని మనిషి రాకపోవడం వల్ల పని లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు సహజంగా వాళ్ళకి అడ్డంకులు వచ్చి ఇబ్బందులు వచ్చి చేయలేకపోతే ఆలస్యం అయితే వేరు, కానీ కావాలని బద్దకించకుండా పనులు పూర్తి చేసుకునే వాళ్ళైతే పనులు పూర్తి చేసుకోవడం ముందర రోజు అన్ని చేసుకోవడం అనేది మంచిది. ఇక కుదరని వాళ్ళు ఉంటారు కనీసం అసలు నేను అదే చెప్తాను, దేవుడు శుభ్రం అనేది మనము ఎప్పుడో నెలకోసారి చేయడమో 15 రోజులకోసారి చేయడమో కాదు. మనం ఉన్నాం, మనం ఒంటిని రోజు శుభ్రపరచుకుంటున్నామా లేదా? వేసవకాలం వస్తే రోజుకు 3-4 సార్లు స్నానాలు చేస్తున్నామే, మనం మన శరీరానికే శుభ్రమా? దేవుడికి శుభ్రం ఉండద్దు? దేవుడి 4 రోజులు శుభ్రం అనేటప్పుడు విగ్రహాలు ఏమో బంక పట్టేసి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు గుళ్ళల్లో ఉన్నారమ్మా, గుళ్ళల్లో ఉన్నారు, గుళ్ళల్లో ఉన్నప్పుడు గుళ్ళో నెలకోసారి అభిషేకం చేస్తున్నారా? రోజు స్వామివారికి అభిషేకం చేసి నివేదన చేస్తున్నారా? రోజు చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు కూడా మనకి దేవతార్చన అని ఎందుకంటారు? రోజు అర్చన చెయ్యాలి, పాచిగా ఉంచకూడదు దేవుణ్ణి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంత విగ్రహాల నుంచి ఇంత విగ్రహాలు పెడుతున్నారు, రోజు విగ్రహాలు పెట్టేసుకోవడం, అవి శుభ్రం చేయలేకపోవడం, దానివల్ల ఏమవుతుంది ఎప్పుడో కుదిరినప్పుడు చేసుకోవడం. అందుకనే ఇంట్లో కూడా ఎక్కువ దేవుడి పటాలు ఉండకూడదు అని చెప్తారు, ఎక్కువ విగ్రహాలు పెట్టుకోకూడదు అని చెప్తారు. ఎందుకంటే చేసుకుని ఓపిక ఉండదని పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా కొంత ఆంతర్యాన్ని ఆలోచిస్తారు. అలాగే అంగుష్ట మాత్రం అంత మాత్రమే విగ్రహం ఉండాలి, ఏదైతే మనకి శుభ్రం పరుచుకోవడం పులికాపు పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది మనకి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఏ రోజుకి ఆ రోజు శుభ్రపరుచుకుంటూనే ఉండాలి, తీసుకుంటూనే ఉండాలి. ఒకవేళ కుదరని వాళ్ళు మహాశివరాత్రి రోజే కుదిరింది, శివరాత్రి రోజే మొత్తం విగ్రహాలన్నింటినీ తుడుచుకుని వాటికి శుభ్రపరుచుకుని, ఎందుకంటే పాచి వాటితో పెట్టలేంగా కాబట్టి కనీసం పండగ పూటైనా దేవుణ్ణి శుభ్రపరచాలిగా. కాబట్టి ఇంక కుదరకపోతే ఆ రోజు శుభ్రపరుచుకుని చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్త్రీలు కూడా వీళ్ళు మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు ఏవైతే పెట్టుకోదలుచుకున్నారో అవన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. రెండో విషయం, ఇక్కడ ఆ రోజు అంటే పర్టికులర్ ఉపవాసం ఉన్న రోజు కానీ ఇలా పర్వదినాల్లో ఉండేటప్పుడు కానీ సాధ్యమైనంత వరకు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలంటే ఒకళ్ళనొకళ్ళు అరుచుకోవడం కానీ తిట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేసుకోకూడదు. అలాగే ఎక్కువ సమయం భగవన్నామస్మరణతో గడుపుతూ ఉండాలి. ఇంకొకటి మనం కుదిరితే శివపురాణం అని కానీ శివసహస్రనామం అని కానీ శివనామాలు కానీ ఇలా బిల్వాష్టకం కానీ
మనం ఇలా బోల్డ్ అని ఉంటున్నాయి మనకి. ఇలాంటివి ఏవైనా సరే మనం చదువుకుంటూ ఉండొచ్చు. లేదు మాకు నోటికి రాదండి, పెట్టండి. మనకి ఎంచక్క చూడండి, మనకి గణపతి నవరాత్రుల్లో వాటిల్లో మనకి సాయంకాలం అయ్యేటప్పటికి ఎలా పెడుతూ ఉంటారు టేప్ రికార్డుల్లో, అలాగే ఇంట్లో మీరు ఏదో పని చేసుకుంటూ ఉంటారు, లేదా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉంటారు, అది పెట్టండి. శివసహస్రనామం చదువుతూ ఉంటుంది. లేదు కూర్చుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకోవడంలో తప్పేమీ లేదు కదా. అలా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ మీరు ఏదైతే పని చేసుకుంటున్నారో ఆ పని చేసుకుంటూ లోపల మనసులో అనుకుంటూ ఉండండి. అంటే నిరంతరం భగవంతుడికి దగ్గరగా ఉంటున్నాం. ఉపవాస దీక్ష అంటే అదే. అంతేగాని ఎన్ని పాలు తాగాం, ఎన్ని పళ్ళు తిన్నాం, ఎంతసేపు తినకుండా ఉన్నాం, ఇది కాదు లెక్క. కాబట్టి చేయాలి. అలాగే ఈరోజు జాగరణ మనకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనం ఇంతకుముందు వీడియోల్లో కూడా మనం ఈ యొక్క శివరాత్రికి సంబంధించిన కథలో కూడా మనం చెప్పుకున్నాం. శివరాత్రి అంటే ఈరోజు చేసే అర్చన, అలాగే భగవన్నామస్మరణ, ఉపవాసము, జాగరణ మీద ఎక్కువ దింది మనకి ఉండడం అనేది ఉంటుంది. కాబట్టి సాయంకాలం రాత్రి జాగరణ చేయడం, ఆ జాగరణ కూడా భగవన్నామస్మరణతో చేస్తూ ఉండడము. అలాగే అంటే మనకి తెల్లవారుతోంది అనగానే 4-4:30కి లేచి మళ్ళీ స్నానం చేసి ఆ రోజు ముందర రోజు ఉపవాసం ఉన్నాం కాబట్టి భగవంతుడికి శుభ్రంగా శుచిగా ఆ వంట వండి, అది కూడా మనకి చాలా సాత్వికమైన ఆహారము, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించి భగవంతుడికి నివేదన చేసి స్వీకరించాలి. అలాగే ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు కానీ మాంసాహారులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ముందర రోజు తర్వాత రోజు కూడా, అంటే శివరాత్రికి ముందర రోజు, శివరాత్రి తర్వాత రోజు, శివరాత్రి రోజు, మొత్తం 3 రోజులు మాత్రం ఈ మాంసాహారాన్ని స్వీకరించరాదు. అలాగే ఎవరైనా కూడా కాస్త ఇంట్లో మద్యం సేవించే వాళ్ళు ఉంటారు. అంటే మామూలుగా నార్మల్గా, అంటే ఇప్పుడు కొంతమంది శివభక్తులు స్వీకరించరా, వాళ్ళు ఇవి తాగుతారు, పొగలు తాగుతారు, కాశీలో ఇలా అంటూ ఉంటాయి. ఏదో మనకి ఇలాంటివి కూడా చెప్తారు. కానీ మన సాంప్రదాయాలు, మన దాని ప్రకారం ఉపవాసం ఉన్న రోజు సాత్వికంగా మనకి ఉండాలి. అంతేగాని తమో గుణాలతో రజో గుణాలతో ఇక్కడ మనం ఉండకూడదు. కాబట్టి ప్రశాంతమైన చిత్తంతో సాత్వికమైన దాంతో ఉండాలి. కాబట్టి ఇలా ఎవరైనా ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా కాస్త ముందర రోజు, తర్వాత రోజు, మధ్య రోజు కూడా ప్రశాంతంగా భగవన్నామస్మరణ గడుపుతూ ఉండడం ద్వారా వీళ్ళకి అనుకూలం, అంటే ఆ యొక్క ఈశ్వర అనుగ్రహం సంపూర్ణంగా పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ స్త్రీల విషయాలు అడిగారు. అయితే స్త్రీలు కూడా వాళ్ళకి చేతనైనంతలో ఉపవాసాన్ని ఉండడం. అలాగే ఇక్కడ ముఖ్యంగా స్త్రీ గమనించాల్సిన విషయం ఏంటంటే, భర్తకి ఎదిరించి కానీ భర్త కాదని పని చేయడం. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమందికి ఉపవాసాలు ఉండడం ఇష్టం ఉండవు మగవాళ్ళకి. భర్తను కాదని చేసిన పని ఏది కూడా ఫలితం ఉండదు. అంటే ఇక్కడ మీరు ఆడవాళ్ళని అనగదొక్కేస్తున్నారా అండి అని అనుకోవచ్చు. ఇక్కడ ఏమి అనగదొక్కట్లా, అది శాస్త్రం చెప్పింది. భర్త యొక్క దానితో ఆయన యొక్క సమ్మతితో చేసింది ఏదైనా సరే 100 రెట్లు ఫలితం అనేది ఉంటుంది. భర్తని ఎందుకంటే స్త్రీకి భర్తే ప్రత్యక్ష దైవం. అందుకనే చెప్తారు భర్త చేసే పుణ్యం కన్నా భార్య ఖాతాలో ఉన్న పుణ్యం ఎక్కువగా ఉంటుందిట. ఎందుకంటే భర్తకి చేసేది సాక్షాత్తు పరమశివుడు చేసినంత పుణ్య ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి స్త్రీ కూడా కాస్త గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భర్త యొక్క అనుమతితో మీరు ఉపవాసాలు ఉండండి. లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడే సూచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే తెల్లారి లేచిందుకనే నీరసాలు ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా మనకి ఎలా అంటే పొద్దున్న లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఇంట్లో దైవారాధన, నిత్యదీపారాధన చేసుకోవడం, తర్వాత గుళ్ళోకి వెళ్ళి అభిషేకాలు చేసుకోవడం, సాయంకాలం వరకు కూడా ఏ గ్రంథ పఠనాలో భగవన్నామస్మరణతోనో నామజపంతోనో చేసుకుంటూ ఉండడం. సంధ్యా సమయాలలో మీకు కుదిరితే ఇంట్లో ఎవరైనా ఇంట్లో లింగార్చనలు, అభిషేకాలు జరుగుతుంటే వెళ్ళి చూడవచ్చు. లేకపోతే గుళ్ళో కళ్యాణాలు జరిగితే చూడవచ్చు. లింగోద్భవ కాలం వరకు మనకి టీవీల్లో కూడా ఇప్పుడు అన్ని లైవ్ ఇస్తున్నారు. 12 జ్యోతిర్లింగాలవి కూడా మనకి లైవ్ ఇస్తున్నారు. అవి చూసుకోవడం, తెల్లవారులు కూడా భగవన్నామ స్మరణలు జపనలు చేస్తూ శివనామ జపం చేసుకుంటూ కూడా తరించి తెల్లవారేక మహాదేవుడికి మహానైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడంతో ఈ యొక్క మహాశివరాత్రి యొక్క ఉపవాసము, పూజ, ఉపవాసము, జాగరణ, దీక్ష అనేది
మనకి సంపూర్ణం అవ్వడం అనేది జరుగుతుంది. మరి అలాగే అమ్మ ఈ శివరాత్రి రోజు దివ్యమైన ముహూర్తం అంటూ ఉందా? ఆ దివ్యమైన ముహూర్తంలోనే ఈ పూజలు చేయాలి అనేసి అంటారా? మహాశివరాత్రి అనేదే మహాపర్వదినం. ఇంతకన్నా పర్వదినం మనకు ముహూర్తాలు వీటికి వాటికి ఏమీ ఉండవు. ఏదో అప్పుడు దుర్ముహూర్తాలు లేకుండా అంటే ఇంట్లో ఏదైనా పూజ మొదలు పెట్టుకుంటాం, ఏదైనా అభిషేకం చేసుకున్నప్పుడు ఈ లింగార్చన అలాంటివి చేసుకున్నప్పుడు కాస్త మొదలు పెట్టేటప్పుడు దుర్ముహూర్తాలు వర్జ్యాలు లేకుండా మొదలు పెట్టండి అని అనుకుంటారు. కానీ వీటికి ఆయన దానికి దివ్యమైన ముహూర్తం మన సంకల్పం తప్ప ఇంకేముందమ్మా? ఆయనకి మనం ముహూర్తం పెట్టగలిగి చేసేవాళ్ళమా? లేదు కదా. కాబట్టి మనకి లింగోద్భవ కాలం అనేది మనకి ప్రధానం మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12ంటికి. అంతేగాని ఇందులో ఈ టైంలో ఉంటేనే శివుడు కరుణిస్తాడు, ఇంకో టైంలో మొదలు పెడితే శివుడు కరుణించడు అనేమీ లేదు. ఈరోజు తెల్లవారుదోన సూర్యోదయ ప్రారంభం నుండి మన్నాడు సూర్యోదయం వరకు కూడా మహత్తరమైన కాలము, మహాపర్వదినము, మహాపుణ్యకాలము. కాబట్టి ఈ 24 గంటలు కూడా ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాడు పరమపదాన్నైన ఆ యొక్క ఈశ్వరుడు యొక్క కైలాసాన్ని చేరుతాడు. మరి అలాగే నైవేద్యాలు పెట్టే విషయంలో కూడా ఏ నైవేద్యం పెట్టాలి, ఏంటి, ఏం చేయాలి అని కంగారు పడుతుంటారు. మరి ఎలాంటి నైవేద్యాలు పెట్టచ్చు అంటారు శివుడికి? శివుడికి ముఖ్యంగా మనకి ఈ రోజంతా కూడా పళ్ళు, పాలు, రసాలు అంటే ఈ చెరుకు రసాలని, కొబ్బరి నీళ్ళని, కొబ్బరికాయలు, అరటి పళ్ళు, పాలు అన్ని నైవేద్యం పెడతారు. అయితే దీంతో పాటుగా మామూలుగా శివుడికి మాత్రం కానీ చూసుకుంటే చిమిలి అంటే చాలా ఇష్టం. అంటే మన నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు బెల్లం కలిపి, ఆ నువ్వులు బెల్లం కలిపిన చిమిలి చాలా ఇష్టం. దాన్ని కూడా నివేదనగా ఇక్కడ చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మనకి ఈరోజు ఆహారాన్ని స్వీకరించము కాబట్టి మనం ఏదైతే తింటున్నామో ఇక్కడ ప్రసాదము అనే భావంతో ఉంటాం కాబట్టి మనం ఏదైతే తినాలనుకుంటున్నామో దాన్ని ముందుగా భగవంతుడికి నివేదన చేసి అప్పుడు మనం స్వీకరించాలి, అది ఏదైనా సరే. అలాగే అమ్మ మహాశివరాత్రి అని అంటే అసలు ఏ తిథి ప్రకారం ఈ శివరాత్రిని మనం తీసుకుంటాం? అసలు ఇప్పుడు మనకి ప్రతి నెల కూడా మనకి మాస శివరాత్రులు వస్తాయి. మాసము అంటే ఏమిటి? మనకి నెలకు ఒకసారి మనకి ఈ మాస శివరాత్రి లెక్క వస్తుంది. ఎలా తీసుకుంటాము అంటే మనకి త్రయోదశి వెళ్ళిపోయిన తర్వాత చతుర్దశి తిథి వస్తుంది. ఆ చతుర్దశి తిథి మనకి సాయంకాలం నుంచి ఉండాలి కనీసం. అంటే రాత్రి సమయంలో చతుర్దశి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజుని మనం మాస శివరాత్రిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మరి ప్రతి నెల వస్తుందిగా మాస శివరాత్రి, అందులోనే ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష మనకి చతుర్దశి తిథి ఏదైతే ఉందో అది లింగోద్భవ కాలానికి ఏదైతే ఈ చతుర్దశి తిథి ఉందో ఆ రోజు మనం మహాశివరాత్రిగా చేసుకోవడం అనేది జరుగుతుందమ్మా. శివరాత్రి రోజు మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది, మీరు ఎలా పూజ చేసుకుంటారు ఒకసారి మాట్లాడండి. నేను అయితే మామూలుగా ఇందాక చెప్పాగా మీకు, నేను ఒకటి చేసి ఇంకోళ్ళకి చెప్పడం అంటూ ఏమీ లేదు. ఎవరికైనా ఒకటే పద్ధతి. సూర్యోదయాన్ని పూర్వమే లేవడం, శుభ్రంగా ఇంట్లో మాకైతే ఇంట్లో దేవతార్చన ఉంటుంది, అంటే పంచాయతనం ఉంటుంది ఇంట్లోనూ, అలాగే శ్రీచక్రం ఉంటుంది ఇంట్లో. వాటికి పూజ అవ్వతే కానీ ఏమీ అసలు ముట్టుకునేది లేదు. కాబట్టి వాటికి పూజ చేసుకోవడం, తద్వారా అంటే ఇంకా అది పూజ అయిన తర్వాత మా వారు బయటికి వెళ్ళిపోతారు, ఆయన యొక్క కార్యక్రమాల నిమిత్తమే ఆయన బయటికి వెళ్ళిపోతారు. కూర్చుని మనకి ఏవైతే మనకి ఉపదేశాలు ఉన్నాయో అనుష్ఠానం ఉందో అనుష్ఠానం చేసుకోవడం, లేకపోతే శివపురాణమో శివ సహస్రనామమో ఇందాక మిమ్మల్ని ఏవైతే చదువుకోమన్నామో నేను అదే చదువుకుంటాను, భగవన్నామ స్మరణ చేసుకుంటూ కూర్చుంటాను. కుదిరితే మధ్యాహ్నం ఇంట్లో అభిషేకాలు చేసుకోవడం, లేదా సాయంకాలం కళ్యాణం చేసుకోవడం, మనం చేసుకోవడం, లేకపోతే ఎవరైనా చేసుకుంటే వెళ్ళడం. ఎవరైనా చేసుకుంటే రాత్రి జాగరణ మాత్రం నేను, మా పిల్లలు, మా వారు మొత్తం నలుగురం కూడా రాత్రి ప్రతి సంవత్సరం కూడా మేము జాగరణ అయితే ఉంటాం. జాగరణ ఉందంటే ఇప్పుడు జాగరణ అనేటప్పటికి చాలా మంది ఏం చేస్తున్నారంటే సినిమాలు చూస్తూ కూర్చుంటున్నారు. చేసే వచ్చే పెద్ద పొరపాటు ఏంటంటే ఇదే, ఏదో పిచ్చి సినిమాలు ఏవో చూస్తారు, లేకపోతే మేము భూకైలాస్ చూస్తున్నాం, ఇంకో సినిమా చూస్తున్నాం కాబట్టి ఇది కూడా భగవన్నామ స్మరణతో అనేది. సినిమాలు భూకైలాస్ అవి పిల్లలకి తెలియని స్టోరీ చెప్పడంలో తప్పు లేదు. అదే మీ నోటితో చెప్పుకోండి.
ఏదో ఒక సినిమా చూసి దానిలో ఆ పాత్రల్ని పెట్టుకునే బదులు ఆ కథ కానీ ఆ పురాణ గాథ కానీ మీకు తెలిస్తే మీ పిల్లల్ని కూర్చోబెట్టి ఇది అప్పట్లో ఇలా జరిగింది, శివుడు ఇలా చేశాడు, రావణాసుడు ఇలా వచ్చాడు, అమ్మవారు అనుకున్న మండోదరిని తీసుకెళ్ళి ఇలా మీరేమైనా చెప్పదలుచుకుంటే ఇలా దక్షయజ్ఞం గురించి, శివపురాణం గురించి, దాంట్లో ఉన్న వాటి గురించి మీ అంతటా మీ పిల్లలకి మీ నోటితో చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క పురాణ గాథ మన నోటి ద్వారా మనం చెప్పడం వల్ల, పలకడం వల్ల మనకి పుణ్యం వస్తుంది. విన్న పిల్లలకి వాళ్ళకి పుణ్యం వస్తుంది. అంతేకాని సినిమా చూడడం వల్ల ఏమొస్తుంది? లేదా ఏదైనా ఒక స్టోరీ మనకి ఆ వాటిల్లోనే పురాణాల్లోనే ఏదో ఒక స్టోరీ తీసుకోవడం, చదవడం, అంటే ఏదైనా సరేనమ్మా ఇక్కడ మన ప్రయత్నపూర్వకంగా మన కంటితో చూసింది కానీ, మన నోటితో పలికింది కానీ, మన చెవుల ద్వారా విన్నది కానీ, మన చేతుల ద్వారా చేసింది కానీ పూర్తి ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఎవరైనా సరే భగవన్నామస్మరణ చెయ్యండి, భజన చెయ్యండి, కీర్తించండి, వినండి, శ్రవణం చెయ్యండి. అందుకనే మనకి నవనిధ భక్తులుగా మనం చెప్పడం అనేది జరుగుతోంది మనకి. కాబట్టి అలాంటివి చేయడం ద్వారా మనకి సంపూర్ణ అనుగ్రహం అనేది ఉంది. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంట్లో మనకుండే వాతావరణానికి అనుకూలంగా ఎంతవరకు మనం చేయగలము అనేది మనం చూసుకుంటూ మనం చేయడం ద్వారా కొంత మనకి ఆత్మ సంతృప్తి అనేది కలగాలి ఇక్కడ. అంటే పక్కవాడు ఎవడో చేస్తున్నాడు, లేకపోతే నేను చెప్పాను ఎలా చేస్తున్నాను, నేను చెప్పాను కదా అని నీకు అలా చేయడం కుదరదు. నువ్వు చేస్తున్నది నాకు కుదరకపోవచ్చు. కాబట్టి ఎవరి ఇంటి వాతావరణానికి వాళ్ళు ఆ ఇంట్లో వాతావరణాన్ని డిస్టర్బ్ అవ్వకుండా, అలా అని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన మనసుని, అంటే ఇప్పుడు ఒక భగవన్నామ స్మరణ మనం చేశాము అంటే దానివల్ల మనం ఆనందాన్ని పొందాలి. ఇప్పుడు శివరాత్రి అంతా నేను కూర్చుని ఇంత భగవన్నామ స్మరణ చేశాను, ఇన్ని గ్రంథాలు చదువుకున్నాను, ఇంత పురాణం చదివాను అనుకుంటే అలా కాదు. దానివల్ల ఎంత ఉద్ధతిని పొందేవు అన్నది మాత్రమే ఇక్కడ ముఖ్యం అమ్మ. కాబట్టి నా మహాశివరాత్రి రోజు నేనైతే ఇలాగే చేసుకుంటాను. అలాగే అమ్మ, శివరాత్రి అనేసి అంటే చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. మహిళలంతా ఏం చేయాలి, ఎప్పుడు పూజ చేసుకోవాలి, ఎప్పుడు ఇల్లు తుడుచుకోవాలి అనేసి చాలా మంది కంగారు పడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి కంగారు పడకుండా శివరాత్రి రోజున ఎలా పూజ చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, అలాగే శివరాత్రి మరునాడు కూడా జాగరణ విధానం కూడా చాలా చక్కగా వివరించారమ్మా. అలాగే మీరు మీ శివరాత్రి రోజున ఎలా జరుపుకుంటారు అనేసి కూడా చాలా చక్కగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే.